డ్రైవర్ది గుర్తింపు ఎవరిది? వాళ్ళు కూడా న్యాయమే. కరోనా వచ్చింది, పోలీసులను పొగిడారు, నర్సులను పొగిడారు, డాక్టర్లను పొగిడారు, మెడికల్ షాపులను పొగిడారు, అందరూ పొగిడారు. వీళ్ళందరినీ ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు? కరోనా పేషెంట్ ని దేంట్లో ఎక్కించుకెళ్ళాడు డ్రైవర్? అంబులెన్స్ తోలింది ఎవరు? వీళ్ళందరూ కరోనా భయపడి మూసుకున్నారు. మనం మూసుకునే అట్లాగే ఉన్నామా? ప్రాణం పోసాం. ఈ మధ్య కాలంలో వరదలు వచ్చినప్పుడు ఒక డ్రైవర్ గారు వరదలో కొట్టుకుపోతుంటే డంపర్ తీసుకెళ్ళి డంపర్ వేసుకుని ఆ వరదలోకి వెళ్ళిపోయాడు. చచ్చిపోతా నాకు తెలుసు. ఏమన్నా తెలుసండి, ఇస్తేనేమో 9 మందితో కలిసి 10 మంది వెనక్కి వస్తాం, పోతేనేమో నేను ఒక్కడా దాంట్లో పోతా. ఏమైంది జరిగింది? నేను మాత్రం కాకపోతా. మీరు ఎన్నో చెప్పండి ఎంత అన్నాడు. పోలీసు వాళ్ళు వద్దన్నారు. చచ్చిపోతావు నాకు అవన్నీ కుదరదండి. 9 మందిని కాబట్టి 9 మందిని రోడ్డు మీద తీసుకొచ్చాం. ఆయన పేరు అంటే ఆయన పేరు ముస్లిం సోదరుడు. ఎందుకు చెబుతున్నానంటే ఆ ఫీలింగ్ లేకుండా, వేరే ఉద్దేశం లేకుండా మనసులో అక్కడి నుంచి తీసుకురావడం అని ఎంత గొప్ప త్యాగం అనేది. చచ్చిపోరు ఆ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబం ఏమైపోయినా బాగలేదు, కానీ నేను మాత్రం అలా కాపాడాల్సిందే, ఆ 9 మందిని బయటకు తీసుకురావాల్సిందే అని వెళ్ళాడు. చనిపోతానని తెలుసుకోవడం ఇది ఎంత త్యాగం. ఎంత చేస్తున్నా కూడా సమాజానికి మన గురించి మాట్లాడడానికి ట్రేడ్ యూనియన్లు ప్రత్యేకంగా మన గురించి మాత్రమే మాట్లాడలేక వచ్చామా? సభ్యత్వాలు వదిలి తీసుకున్నామా? నేనేం చెప్తానంటే మీరు సభ్యత్వం కట్టవద్దు, ఏం కట్టవద్దు, గ్రూపులో కొనసాగండి. 1 నెల 2 నెలలు పని కరెక్ట్గా అనిపిస్తే 160 రూపాయలు సంవత్సరానికి కట్టండి. సంవత్సరానికి 160 రూపాయలు మన ఇష్టం ఉంటే కట్టండి. అది లేకపోతే ఇట్లా కొనసాగండి. మీరు గ్రూపులోంచి వెళ్ళవద్దు. మీరు కూడా మీ ఊరిలో ఇతరులకు సహాయం చేయండి. మన కాన్సెప్ట్ మీరు కూడా మీ ఊరిలో మేమేం చేస్తున్నామో మీరు అలా చేయండి. అంటే నేను చేయను, ఒకరికొకళ్ళు సహాయం చేసుకునేది. ఇది మనకెవరు సహాయం చేయట్లా, అందుకని మనం చేసుకున్నాం. మనకెవరు సహాయం చేయట్లా. భూమి మీద ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ, భూమి మీద ఉన్నటువంటి ఏ అధికారి, భూమి మీద బ్రతికేటువంటి ఏ డాక్టరు, భూమి మీద బ్రతికేటువంటి ఏ పోలీసు, భూమి మీద బ్రతికేటువంటి ఏ ఆఫీసర్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ఒప్పుకోడు. మనం తీసుకెళ్తే ఆయన ఆఫీస్కి వెళ్తాడు, మనం తీసుకెళ్తే ఆయన నీళ్ళు తాగుతాడు, మనం తీసుకెళ్తే ఆయన క్లాస్ ఫుడ్ తింటాడు, మనం తీసుకెళ్తే ఆయన పిల్లలు స్కూల్కి వెళ్తాడు, మనం తీసుకెళ్తేనే ఆయన భార్య బయటకు వెళ్తుంది, మనం తీసుకెళ్తే ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి క్షేమంగా వెళ్తాడు. కానీ మనం మాత్రం అవసరం, మన సమస్య అవసరం లేదు. అవసరం వాడుకున్నామా, యూజ్ అండ్ త్రో నడిపేసామా, పడేసాడు. ఈ సిస్టాన్ని మనం ఐక్యత ఉంటేనే మార్చుకుంటాం. అంతేగాని అందరూ చెప్పారు మీరు చెప్పారు అనే మాట మాత్రం మీరు అనుకోకండి. మీకు మీరుగా సహాయంగా ఉండండి. నేనేదో మీకు ఏదో చేసేస్తాను, హామీలు ఇస్తాను, వెనకరంటే అని చెప్పడానికి ఐక్యతగా ఉండండి. ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండండి, ఒక మాట మీద ఉండండి. మీ అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? ముందు నుంచి మాట మీద ఉన్నారు, లేదని మీకు కొత్తగా చెప్పడానికి మీరు కట్టారు, ఇదంతా మెయింటైన్ చేస్తున్నారంటే మీరు చాలా చక్కనే. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నీతి నేర్చుకున్నాను. మీ దగ్గరికి వచ్చి ఒక నీతి నేర్చుకున్నాను. ఇప్పుడు రాగానే లోపలికి వచ్చిన తర్వాత మా దగ్గర కుర్చీ అనేది అలౌడ్ లేదు. నాకు 100% వచ్చింది. ఏమన్నా అనుకోండి, ఈ సిస్టమ్